సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. అంటే చిత్రం సక్సెస్ తర్వాత ఆర్పి పట్నాయక్ లైఫ్లో ఏం మారింది? అంటే ఏం మారిందంటే నో చెప్పడం అనేది ఎక్కువైంది. ఆ లగ్జరీ వచ్చింది. లగ్జరీ కాదు, చాలామందికి నెగిటివ్ అవడానికి అవకాశం అయింది. చిత్రం తర్వాత ఒక 22 సినిమాలు నో చెప్పాను నేను. బా, దేనికి సార్? అంటే మళ్ళీ అలాంటి సినిమాలే, చిన్న సినిమాలు, అంతే బడ్జెట్లో సినిమాలు. అంటే చిత్రం హిట్ అవడానికి కారణం బడ్జెట్ కాదు, ఒక అద్భుతమైన కాన్సెప్ట్, ఒక అద్భుతమైన టెక్నీషియన్. అప్పటివరకు ఎవరు చెప్పని ఒక కాన్సెప్టు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక టెక్నీషియన్. ఆ రెండు దృష్టిలో పెట్టుకుని చిత్రం ఆడింది. అతని వెనక మేమంతా అతనికి కావాల్సినట్టు మేము చేసాం అంతే. సార్ ఇప్పుడు తేజ గారు లాగా మిగతా వాళ్ళందరూ కూడా మేము కూడా ఇంకో తేజ అయిపోతాం అనుకుని వచ్చి చాలామంది చాలా సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నారు. మీరు ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాలు చాలా చూడండి. అవును, అప్పట్లో చాలా వచ్చింది. ఆ చిన్న సినిమాలు అన్ని ఆఫర్లు నాకు వచ్చాయి. నేను అవన్నీ వదులుకున్నా. ఎందుకంటే అక్కడ నుంచి సక్సెస్ తర్వాత ఇట్స్ ఆల్ అబౌట్ సెలక్షన్. మనం నేను కనుక వచ్చేవన్నీ ఒప్పుకొని ఉంటే నా సక్సెస్ రేట్ కన్నా ఫెయిల్యూర్ రేటే ఎక్కువ ఉండేది సార్. అప్పుడు మళ్ళీ మీరు ఏదైతే టైమ్లెస్ మ్యూజిక్ ఇవి అంటున్నారో అవి ఏమి వచ్చేవి కాదు, ఆ మాటలు వచ్చేవి కాదు. అందుకు కొంచెం నో అనడం కొంచెం ఎక్కువైంది చిత్రం తర్వాత. ఆ నో అనడం వల్ల చాలామందికి శత్రువునయ్యాను. చాలామంది ఈ మనిషికి గర్వం ఎక్కువ అన్నారు, అహంకారం ఎక్కువ, హెడ్ స్ట్రాంగ్ ఎక్కువ, ఇలా అనే సందర్భాలు ఉన్నాయి. అంటే మళ్ళీ నాతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళందరికీ తెలుసు నేను ఎంత కూల్గా ఉంటాను, ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటానని. కానీ నో అనడం అనేది అదొక ధైర్యం ఉండాలి సార్. ఆ ధైర్యం చేసినందుకు కొంచెం ఇండస్ట్రీకి కొంతమంది దగ్గర బ్యాడ్ అవడం నిజమే. బట్ నా ఇంటెన్షన్ అయితే కేవలం నా కెరియరే తప్ప ఇంకేం కాదు. అండ్ నువ్వు నేను అంటే అప్పట్లో ఆ పాటలు ఎంత వైరల్ అయినాయి అంటే సోషల్ మీడియా కానీ అప్పుడు కానీ ఉండుంటే ఆర్పి పట్నాయక్ పేరు అమెరికాకి వినిపించేది. అంటే అమెరికాకి మీరు చాలాసార్లు వెళ్ళుండొచ్చు, కానీ ఆ సినిమా కేవలం ఆ పాటలే వెళ్ళిపోయాయి, అంత పెద్ద వైరల్ అయినాయి అని చెప్పి చెప్తారు. నువ్వు నేను కథ వినంగానే సిచ్యువేషన్లుగా అప్పటికప్పుడు క్రియేట్ చేసిన ఒక పాట కానీ ఏదన్నా మీకు గుర్తున్న ఇన్సిడెంట్ ఒకటి చెప్పండి సార్. తేజ గారిది నాది ఎప్పుడు కూడా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లేదు. మేము ఎప్పుడు కలిసి పని చేయలేదు ఫ్రాంక్గా. అంటే పని ఎప్పుడు చేయలేదు. ఆయన సిచ్యువేషన్ ఒకటి చెప్తారు, వెంటనే నేను ట్యూన్ చెప్పేస్తాను, రికార్డింగ్కి వెళ్ళిపోతాం అంతే సార్. అంతకుమించి ఎప్పుడు మా మధ్యలో ఇదేం జరగలేదు. ఒకటే ఏంటంటే ఆయన సిచ్యువేషన్ చెప్పేటప్పుడు హీఈస్ వెరీ క్లియర్, ఆయనకి ఏం కావాలనేది మొత్తం పోసుకొచ్చినట్టు మొత్తం చెప్తారు. ఆ సిచ్యువేషన్ చెప్పిన తర్వాత దాన్ని యాజ్ ఇట్ ఈస్ ట్యూన్ చేసి అనుప్తో కూర్చొని కీబోర్డ్ ప్రోగ్రామింగ్ అంతా చేసుకుని మిగతా సాంగ్ రికార్డింగ్ ప్రాసెస్ అంతా చేస్తాం. అందుకు అంటే ఇది సాంగ్కి ఇది ఎక్స్పీరియన్స్ అని చెప్పడానికి లేదు, కానీ ఒక పర్టికులర్ సాంగ్ గురించి చెప్పగలను. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అది. చెప్పండి సార్. ఒక సిచ్యువేషన్లో అబ్బాయి అమ్మాయి ఒక పార్టీలో పాట పాడుకుంటారు అనేది సాంగ్. కానీ ఫస్ట్ ట్యూనా ఫస్ట్ లిరికా అనే దగ్గర డిస్కషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ట్యూన్ చేయండి అని నాకు, ఫస్ట్ లిరిక్ రాయండి అని కులశేఖర్ గారికి ఇద్దరికి ఇచ్చారు. ఓకే, ఒకరికి తెలియకుండా ఒకరికి. నేను ట్యూన్ చేశాను, ఆయన ఇది లిరిక్ రాశాడు. తర్వాత నా ట్యూన్కి ఆయన లిరిక్ రాశాడు, ఆయన లిరిక్కి నేను ట్యూన్ చేశాను. అంటే ఒకే సిచ్యువేషన్కి 2 సాంగ్స్ రెడీ అయ్యాయి. ఓకే. అయితే ఆ 2 సాంగ్స్ లొకేషన్లో ప్లే చేస్తే అందరూ కలిసి నా ట్యూన్తో వచ్చిన సాంగ్కి ఓటేశారు. ఓకే. ఆ సాంగ్ ఫైనల్ చేసాం ఆ సిచ్యువేషన్కి. అలానే కులశేఖర్ రాసిన పాట బాగోలేదని కాదు, అది కూడా బాగుంది అని ఆడియోలో పెట్టేశాం. కానీ మళ్ళీ అదే ట్యూన్ని లిరిక్ మార్చి జయంలో మళ్ళీ వాడడం జరిగింది. ఏ పాట సార్ అది? ఎవరినేమన్నా మారదు ఈ ప్రేమ ఉంది కదా, ఎవరు ఏమన్నా మారదు ఈ ప్రేమ. ఒరిజినల్గా అది నువ్వు నేను కోసం చేసిన ట్యూన్ అది. ఆయన లిరిక్ ఏంటి,
గున్నమావి కొమ్మ మీద గారాల గోరింకా. ఇది ట్యూన్, ఇది లిరిక్ ఆయన రాసిన దానికి నేను ఇది ట్యూన్ చేశాను అనమాట. ఆ సిచ్యువేషన్కి మీరు నా గుండెలో నువ్వు ఉండిపో సిచ్యువేషన్ అది. నా గుండెలో నువ్వు ఉండిపో సిచ్యువేషన్కి మీరు ఇది అడాప్ట్ చేస్తే ఈ పాట కూడా బాగుండేదే అనే ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్ కదా. కానీ మళ్ళీ జయంకి వచ్చేసరికి, జయం క్లైమాక్స్ సిచ్యువేషన్కి వచ్చేసరికి ఎవరినేమన్నా మారుతి ప్రేమ, గుండమామి కొమ్మ మీద పాట లిరిక్ యాప్ట్ కాదు అని అదే ట్యూన్ని ఎవరినేమన్నా పాటతోటి మళ్ళీ చేసాం, రీప్లేస్ చేసాం. సార్ ఇక్కడ నాకు చిన్న డౌటు, నువ్వు నేను తీసుకున్న చిత్రం తీసుకున్న కాలేజీ పాటలు అనేవి ఉంటాయి కదా, మీరు వచ్చి ఆ ఫోక్ టచ్ ఇచ్చే వరకు తెలుగు సినిమాల్లో ఎక్కడా కూడా నాకు తెలిసి అలాంటి కాలేజీ సాంగ్స్ లేవు. ఈవెన్ అప్పటికి వెంకటేష్ గారు పెద్ద పెద్ద హీరోలు కూడా చేస్తున్నారు, కాలేజీ సాంగ్స్ చేస్తున్నారు, అప్పుడే వస్తున్న యంగ్స్టర్స్ చేస్తున్నారు. ఎక్కడా కూడా ఫోక్ టచ్ లేదు. పర్టికులర్గా మీరు వచ్చిన తర్వాత ఫోక్ టచ్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఎందుకంటే మేము రియలిస్టిక్ అప్రోచ్లో వెళ్ళాం. నేను 17 సంవత్సరాలు, అంటే 1వ క్లాస్ నుంచి పీజీ వరకు, అంటే 17 సంవత్సరాలు నా స్టడీస్. 17 సంవత్సరాలు నా చదువులో యాజ్ ఎ సింగర్ నేను ఎప్పుడు కూడా బైక్లు వేసుకొని, గ్లౌస్ వేసుకొని, జర్కిన్లు వేసుకొని ఒక వెస్టర్న్ సాంగ్స్ పాడుకుంటూ ఫ్రెండ్స్ తోటి అలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు నా లైఫ్లో నేను చూడలేదు. పీజీ వరకు కూడా, ఎంఎస్సి వరకు కూడా క్లాస్లో కూర్చున్నామా, దరువు వేసామా, మంచి ఫోక్ సాంగ్ పాడుకున్నామా, అందరూ ఎంజాయ్ చేసామా అన్నట్టే ఉంటుంది. టేబుల్ మీద దరువు వేసుకుంటూ పాడతాం కదా. అంతేగాని ఎప్పుడు కూడా ఫుల్ పాష్ సాంగ్, కాలేజ్ స్టూడెంట్స్ అంటే పాష్గా ఉంటారు అలా సాంగ్, అలాంటి సిచ్యువేషన్ నేను నా లైఫ్లో చూడలేదు. నేను చూడండి నేను ఎలా అడాప్ట్ చేసుకుంటాను అని నా ఫీలింగ్ అనమాట. సార్ ఇదే విషయం తేజారికి నేను చెప్పాను. అవును మీరు చెప్పింది కరెక్టే, అలాగే వెళ్దాం అని. అప్పుడు మామ పాట కానీ, గాజువాక పిల్ల కానీ ఇవన్నీ రావడం కారణం. గాజువాక పిల్ల ఆర్పి పట్నాయక్కి చాలా గర్వాన్ని, గౌరవాన్ని, ధైర్యాన్ని అన్నీ ఇచ్చింది అని చెప్తారు. అంటే గాజువాక పిల్ల గురించి చాలా కథలు ఉన్నాయి, ఇండియన్ సోల్జర్స్ పాడుకోవడం కానీ, అలాంటిది ఒక అద్భుతమైన మూమెంట్. ఆ సాంగ్ గురించి ఏమైనా మీకు గుర్తుండదు చెప్పండి. అంటే దెర్ ఆర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రియాక్షన్స్ ఉన్నాయండి దానికి. అంటే నెగిటివ్ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇలాంటి సందర్భంలో చెప్పొచ్చో లేదో కానీ, బట్ అయిపోయింది కాబట్టి చెప్పే ప్రయత్నించేది. అది ఇంపాక్ట్ ఎంత క్రియేట్ చేసిందంటే సాంగ్, ఒక పెళ్లి పార్టీలో ఈ సింగర్స్ పాడతారు కదా పాటలు, సార్ సంగీత్ కాదు, పెళ్ళిలోనే ఒకవైపు పాట పాడుతుంటారు, ఒకవైపు ఇది అవుతుంటుంది. ఆ పెళ్లి కొడుకు బ్రదర్ బాగా మందు కొట్టేసి ఆ పాట పాడగానే అతను ఎంత కిక్ వచ్చిందంటే అతను రిపీట్ మోడ్లో అడుగుతూనే ఉన్నాడు ఆ పాట. ఆ రిపీట్ మోడ్లో అడుగుతూ ఆ పాట మార్నింగ్ వరకు అదే పాట వాళ్ళు పాడుతున్నారు, అతను డ్యాన్స్ చేస్తున్నారు. మార్నింగ్ అయ్యేసరికి ఆయన డ్యాన్స్ చేసి అలిసిపోయి చనిపోయాడు. బా, ఇది అంటే ఒక సాంగ్ ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుందో అతి చేస్తే అంతే నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలా కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి ఈ పాటకి సంబంధించి. మీరు ఎలాగైతే ఇండియన్ సోల్జర్స్ మన తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి చోట వాళ్ళు పాడుకున్నారో అలాగా ఇది కూడా జరిగింది, ఇలాంటివి కూడా జరిగాయి ఆ పాటకి సంబంధించి.